అందరికీ నమస్కారం అండి. జై గురుదత్త ఎస్విఎస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. బ్రహ్మపురాణ కథల్లో ఈ రోజున సూర్యవంశం నుండి విందాం. వైవస్వత మనువుకి 9 మంది సంతానం కలరు. వారు ఇక్ష్వాకుడు, నాభాగుడు, దృష్టుడు, శర్యాతి, వర్ష్యంతుడు, ప్రాంశువు, సుష్టుడు, కరూసుడు, వృషద్రుడు. వైవస్వతుడు తనకి సంతానం కలగకముందు మిత్రావరులను గూర్చి పుత్రకామేష్టి యాగం చేశాడు. ఆ యాగాన్నించి ఇలా అనే కుమార్తె ఆవిర్భవించింది. మనువు ఆమెను పిలవగా, నేను మిత్రావరుణుల అంశతో పుట్టాను, అందువల్ల వారి దగ్గరికే వెళ్తానని చెప్పి ఇలా వెళ్ళిపోయింది. తమ దగ్గరకు వచ్చిన ఇలను చూసి మిత్రావరుణులు, సుందరి, నీవు లోకంలో మా కుమార్తెగానే ఖ్యాతిని పొందుతావు. నీవు మనువుకి సుద్యమ్నుడు అనే కుమారుడిగా జన్మించి ఖ్యాతిని పొందుతావు అని మిత్రావరుణులు చెప్పగా, ఇలా తిరిగి సావరణి దగ్గరకు వస్తూ ఉండగా మార్గ మధ్యములో చంద్రుని కుమారుడైన బుధుడు ఆమెను చూసి ప్రేమించి వివాహమాడతాడు. వారికి పూరూరవుడు పుట్టాడు. తర్వాత ఇలా సుద్యమ్మునిగా మనువుకి పుట్టింది. సుద్యమ్నునికి 3 దాయాదులున్నారు. వారు ఉత్కలుడు, గయుడు, వినస్తాస్తుడు. వీరందరూ భూమిని 10 భాగాలుగా చేసుకుని పరిపాలించారు. పెద్దవాడైన ఇక్ష్వాకుడు మధ్యదేశాన్ని పరిపాలిస్తున్నాడు. సుద్యమ్నుడు ముందు స్త్రీ అవడం వల్ల రాజ్యభాగం లేకుండా పోయింది. కానీ వశిష్ఠుని ఆజ్ఞను అనుసరించి ప్రతిష్ఠ అనే ప్రదేశాన్ని పూరూరవుడికి ఇచ్చి, నాభాగునికి కుమారులు నరిష్యంతులు, సకులును. అతనికి అంబరీషుడు పుట్టాడు. దృష్టునికి జన్మించిన వారిని దార్శకులు అని పిలుస్తారు. ప్రాంశకునికి ప్రజాపతి అనే కుమారుడు పుట్టాడు. నరిష్యంతునికి దాయాది దంతధరుడు, శర్యాతికి అనార్తుడు కుమారుడు, సుకన్య అనే కుమార్తె జన్మించారు. సుకన్యను చవ్యన మహర్షికిచ్చి వివాహం చేశారు. అనార్తుని రాజ్యం అనార్తం, రాజధాని కుశస్థలి. అనార్తుని దాయాది రైవుడు. రైవును పెద్ద కొడుకు కుకుద్మి. అతడు కుశస్థలిని రాజధానిగా చేసుకుని రాజ్యపాలన చేశాడు. అతడు ఒకసారి తన కుమార్తెతో కలిసి బ్రహ్మ దగ్గరకు వెళ్ళాడు. అక్కడ ఒక నిమిషం గంధర్వగానం విని తిరిగి భూలోకానికి వచ్చాడు. ఇంతలో యాదవులు అతని రాజ్యాన్ని ఆక్రమించుకున్నారు. అప్పటి నుంచి ఆ నగరం అనేక గమ్యాలు కలదే ద్వారకగా మారింది. ఆ నగరాన్ని భోజ, ఋష్వంధక కులముల వారైన వాసుదేవులు పరిపాలించారు. రైవతుడు తన కుమార్తె అయిన రేవతిని బలరామునికి ఇచ్చి వివాహం చేశాడు. తర్వాత రైవతుడు మేరు శిఖరానికి వెళ్ళి తపస్సు చేసుకుంటున్నాడు. బలరాముడు రేవతితో కలిసి సుఖంగా ఉన్నాడు. స్వామి, ఇప్పటికీ అనేక యుగాలు గడిచాయి కదా, రేవతికి కుకుద్మకి ముదిమి ఎందుకు రాలేదు? శర్యాతికి కలిగిన సంతతి భూమిని ఏ విధంగా పరిపాలిస్తున్నారని మునులు ప్రశ్నించగా, లోమహర్షణుడు ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడు. బ్రహ్మలోకంలో ముదిమి అనేది ఉండదు, అంటే ముసలితనం అనేది ఉండదు. ఆకలి దప్పులు ఉండవు, ఋతుచక్రం ఉండదు. స్వర్గలోకానికి వెళ్ళిన కుకుద్మి రాజధాని అయిన కుశస్థలని రాక్షసులు అపహరించారు. అతనికి 9 సోదరులున్నారు. వారందరూ భయపడి 4 దిక్కులకి వెళ్ళిపోయారు. వారే శర్యాతులని పేరు పొందారు. నాభాగుని కుమారులు అరిష్టుని కుమారుల్లో 2 బ్రాహ్మణత్వాన్ని పొందారు. కరూసురుని కుమారులు కారాసులు. వృషద్దుడు అనేవాడు గురువు ధేనువుని బాధపెట్టి గురుశాపం వల్ల శ్రోత్రత్వాన్ని పొందాడు. ఇది 9 మంది యొక్క చరిత్ర. వైవస్వత మనువు మునీశ్వరుడు. అతను తుమ్మగా ఇక్ష్వాకుడు పుట్టాడు. అతనికి 9 కుమారులు పుట్టారు. వారు యజ్ఞం చేశారు. వారిలో
వికుక్షి పెద్దవాడు. అతడు అయోజత్వాన్ని పొందడం వల్ల అతని రాజధాని అయోధ్య అని పిలువబడింది. ఆయన పుత్రులు శకుని మొదలైన వారు 500 మంది ఉన్నారు. వారు ఉత్తరాపథాన్ని పరిపాలించారు. 58 మంది దక్షిణ దిక్కును పరిపాలించారు. ఇక్ష్వాకువు వికుక్షుని అష్టకార్య శ్రాద్ధం కోసం మాంసాన్ని తెమ్మని అడిగాడు. అతడు శశక మాంసం అంటే కుందేటి మాంసాన్ని తినటం వల్ల శశాదుడని పేరు వచ్చింది. శశాదుని వశిష్ఠుని ఆజ్ఞచే ఇక్ష్వాకుడు విడిచిపెట్టాడు. ఇక్ష్వాకు ఉండగానే శశాదుడు రాజయ్యాడు. శశాదుని దాయాదుడు కుకుస్తుడు, ఆయన కొడుకు అనేనుడు, వారికి పృథుడు, వారికి విష్టరాశ్వుడు, వారికి యవస్నాశ్వుడు, వారికి శ్రావుడు అనేవారు పుట్టారు. శ్రావుని కుమారుడు స్రవస్త్రకుడు. అతడు శ్రావస్తి అనే నగరాన్ని నిర్మించాడు. వాని కొడుకు బృహదస్వుడు, వారికి కులయాశ్వరుడు జన్మించాడు. ఇతడు దుందువుని సంహరించి దుందుమారుడు అని పేరును సంపాదించాడు. దుందుమారుని కులాశ్వరుడు ఏ విధంగా సంహరించాడో చెప్పమని మునులు ప్రార్థించగా సూతుడు ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడు. కువలయాశ్వునికి 9 కుమారులు ఉన్నారు. బృహదస్వుడు కువలయాశ్వుని రాజ్యంలో ఉంచి వానప్రస్థానానికి వెళ్ళాలనుకున్నాడు. ఇంతలో ఉత్తంకుడు వచ్చి, రాజా, నీవు రక్షించవలసిన వాడివి. అలాంటప్పుడు నీవు తపస్సుకు వెళితే ఎలా? నేను తపమాచరించే ప్రదేశంలో దుందుడు అనే రాక్షసుడు ఉన్నాడు. అతడు లోకనాశనం కోసం తపస్సు చేస్తున్నాడు. సంవత్సరాంతంలో ఒకసారి అతడు విడిచే శ్వాస వల్ల అక్కడున్న ఇసుకపైకి లేచి ఆదిత్య మండలం దాకా కప్పివేస్తుంది. అందువల్ల నేను తపస్సు చేయలేకపోతున్నాను. వాని నువ్వు మాత్రమే సంహరించగలవు. దుందువుని సంహరించిన వాడికి వరాలిచ్చి ఖ్యాతి గడించమని విష్ణువు నాకు వరాన్నిచ్చాడని ఉత్తంకుడు ప్రార్థించాడు. స్వామి, నేను అస్త్ర సన్యాసం చేశాను కనుక నా కుమారుడైన కువలయాశ్వుడు సంహరిస్తాడని చెప్పి బృహదస్వుడు తపస్సుకు వెళ్ళిపోయాడు. కువలయాశ్వుడు తన 9 కుమారులతో దుందువునిపైకి యుద్ధానికి వెళ్ళాడు. వారు సముద్ర గర్భాన్ని త్రవ్వుకుంటూ పోయారు. దుందుడు పడమటి దిక్కులో ప్రత్యక్షమైనాడు. అక్కడ యుద్ధంలో కువలయాశ్వుని కుమారులందరూ మరణించి 3 మాత్రం మిగిలారు. వీరు దుందువుని సంహరించి ఉత్తంకుడికి చూపారు. ఉత్తంకుడు చూసి ఆనందించి అక్షయమైన ధనాన్ని, శత్రువులను జయించే శక్తిని, ధర్మమునందు ఆసక్తిని, అక్షయ స్వర్గ నివాసాన్ని ప్రసాదించాడు. దృఢాశ్వుడు, చంద్రాశ్వుడు, కపిలాశ్వులు అనేవారు జీవించి ఉన్నారు. దృఢాశ్వునికి హరియాశ్వుడు పుట్టాడు. వారికి నికుంభుడు, అతనికి సంహితాశ్వుడు కలిగారు. అతని కొడుకులు అకృశాశ్వ, కృశాశ్వులు, హైమవతి అనే కుమార్తె కలిగారు. ఆమెకి దృషద్వతి అని మరో పేరు కూడా ఉంది. ఆమెకి ప్రసేనజిత్తుడు జన్మించాడు. అతని భార్య గౌరి. ఆమె భర్త శాపం వల్ల బాహుద అనే నది అయినది. ప్రసేనజిత్తుకి యవనాశ్వుడు, అతని కుమారుడు మాందాత, అతనికి పురుస్కుతుడు, ముచికిందుడు అనే కుమారులున్నారు. పురుస్కుతుని కుమారుడు స్రతజసుడు, వాని కుమారుడు సంభూతుడు, వాని కుమారుడు త్రిధన్యుడు, అతని కుమారుడు తర్యానుర్ణ్యుడు. వారికి సత్యవ్రతుడు. ఇతడు మోహంతో ఒక గృహస్థుణ్ణి కన్యను అపహరించడం వల్ల నీవు స్వపచులతో కూడి ఉండమని శపించాడు. సత్యవంతుడు ఆ విధంగా రాజ్యం వదిలి వెళ్ళి స్వాపాకుల పాకల దగ్గర నివసించసాగాడు. కొద్ది రోజుల తర్వాత తండ్రి కూడా అరణ్యానికి వెళ్ళిపోయాడు. అంతటా ద్వాదశక్షామం ఏర్పడింది. విశ్వామిత్రుడు తన భార్యాబిడ్డల్ని పోషించడానికి 100 ఆవుల్ని అమ్మేశాడు. విశ్వామిత్రుని భార్య గళంలో ఉండిపోయిన బిడ్డను సత్యవ్రతుడు విడిపించాడు. అతనికి గాళవుడు అని పేరు పెట్టారు. ఇప్పుడు ఆదిత్య వంశాని కీర్తనమును విందాం.
సత్యవ్రతుడు విశ్వామిత్రుని భార్యను భక్తి శ్రద్ధలతో గౌరవించేవాడు. తాను వేటాడి తెచ్చిన మాంసాన్ని చెట్టుకు వేలాడదీసేవాడు. ఈ విధంగా 12 సంవత్సరములు ఆమెను సత్యవ్రతుడు పోషించాడు. తర్వాత వశిష్ఠుడు అయోధ్య నగరంలో రాణివాసాన్ని పర్యవేక్షిస్తూ ఉండేవాడు. సత్యవ్రతునికి ఎక్కడా మాంసం దొరకలేదు. విధిలేని పరిస్థితుల్లో వశిష్ఠుని కామధేనువును సంహరించి దాన్ని చంపి దాని మాంసాన్ని వశిష్ఠుని కుమారులకు పెట్టి తాను కూడా తిన్నాడు. విషయాన్ని తెలుసుకున్న వశిష్ఠుడు కోపంతో, ఓరి క్రూరుడా, నీవు గురుధనాన్ని అపహరించి పాపం చేశావు. దాని మాంసాన్ని ప్రోక్షించకుండా తినడం వల్ల రెండో పాపం వచ్చింది. నీ తండ్రి నుంచి సంక్రమించిన పాపం ఒకటి. ఈ విధంగా 3 పాపాలను చేయడం వల్ల త్రిశంకువు అంటే పాపం అవుతావని శపించాడు. ఈ విధంగా అనారుష్టితో కొంతకాలం గడిచాక విశ్వామిత్రుడు తన సంతానాన్ని రక్షించాడనే ప్రేమతో త్రిశంకుణ్ణి రాజ్యానికి అభిషిక్తుని చేసి అతన్ని సశరీరంగా స్వర్గానికి పంపించాలని ప్రయత్నించాడు. త్రిశంకుని భార్య సత్యరథ. కాకయ వంశరాజులకు సత్యరథకి హరిశ్చంద్రుడు అనే కుమారుడు కలిగాడు. అతనికి లోహితుడు, లోహితునికి హరితుడు, హరితునికి చంచువు అతని కుమారుడు విజయుడు, వానికి రురుకుడు, వానికి వృక్కుడు, రుకునికి బాహువు, ఇతని కొడుకు సగరుడు. ఇతడు కృతయుగంలోనివాడు. సవతి తల్లి పెట్టిన విషంతో పుట్టడం వల్ల ఇతనికి సగరుడు అనే పేరు పెట్టారు. సగరుడు విషంతో పాటుగా ఎందుకు పుట్టాడు? సాకాదులు ధర్మాన్ని ఎందుకు నిందించారో వివరంగా చెప్పమని మహర్షులు లోమహర్షుణ్ణి ప్రార్థించారు. సూతుడు వారి యొక్క కథను ఈ విధంగా చెప్పుతున్నాడు. బాహువు వ్యసనపరుడైనాడు. అతని రాజ్యాన్ని ఐహైలు, కాళజంగులు, సక్కులు అపహరించారు. బాహువు రాజ్యం నుండి పారిపోయి అరణ్యంలో నివసిస్తున్నాడు. భార్య కూడా బాహువుని అనుసరించింది. ఆమె అప్పటికి గర్భవతిగా ఉంది. ఆమెకు సవతి విషప్రయోగం చేసింది. కొంతకాలానికి బాహువు మరణించగా భర్తతో పాటు తాను కూడా సహగమనం చేయాలనుకుంది. ఔరవుడనే ముని ఆమెను ఓదార్చి తన ఆశ్రమానికి తీసుకెళ్ళాడు. అక్కడ ఆమె కుమారుణ్ణి ప్రసవించింది. ఆ బాలుడు విషంతో కూడి ఉండటం వల్ల సగరుడు అని పేరు పెట్టారు. సగరునికి వేదశాస్త్రాలు, ఆగ్నేయాస్త్రాన్ని ఔరవుడు నేర్పాడు. సగరుడు ఆగ్నేయ బలంతో ఐహల్ను సంహరించాడు. తర్వాత సకయవన, పారధలను జయించాలని ప్రయత్నించాడు. వారు వశిష్ఠుని శరణు వేడారు. వశిష్ఠుని ఆజ్ఞను శిరసావహించి సగరుడు వారందరినీ వేదకర్మ బహిష్కరణ చేశాడు. సగరుడు అశ్వమేధ యజ్ఞం చేయాలని గుర్రాన్ని విడిచిపెట్టాడు. మధ్యలో ఎవరో ఆ గుర్రాన్ని తీసుకుని పోయారు. అప్పుడు సగరుడు తన కుమారులైన 60,000 మంది చేత భూమిని త్రవ్వించాడు. ఆ విధంగా త్రవ్వుతూ పోయి ఆదిపురుషుడైన శ్రీహరిని కపిల మహర్షి రూపంలో ఉండగా చూశారు. ఆ సమయంలో శ్రీహరి నిద్రలో ఉన్నాడు. వారి రాక వలన వచ్చిన చప్పుడుకి శ్రీహరి కళ్ళు తెరవగా వచ్చిన కాంతి వలన సగరుని కుమారులు చాలామంది చనిపోగా బహిర్కేతువు, సుకేతువు, కర్మరథుడు, పంచజనుడు అనేవారు మిగిలారు. కపిలుడు ఇక్ష్వాకు వంశం అక్షయంగా ఉండేలా వరమిచ్చాడు. అదేవిధంగా సగరుడు సముద్రుడు కొడుకుగా ఉండేలా వరాన్ని ఇచ్చాడు. నాటి నుంచి సముద్రాన్ని సాగరమని పిలవసాగారు. సగరునికి 60,000 మంది సంతానం ఎలా కలిగారు అని మహర్షులు సూతుడిని ప్రశ్నించగా సూతుడు ఈ విధంగా చెప్పసాగాడు. సగరునికి 2 భార్యలు. పెద్ద భార్య కేసిని, రెండో భార్య మహతి. ఔరవుడు అనే మహర్షి వారిని చూసి, మీకు 60,000 మంది సంతానం కావాలా, లేక వంశోద్ధారకుడైన ఒక్క కొడుకు కావాలా అని అడిగాడు. దానికి ఒక ఆమె 60,000 మంది కుమారులు కావాలని అడగ్గా మరొక ఆమె ఒక్క కుమారుడు చాలని ప్రార్థించింది. ఔరవుడు అలాగేనని చెప్పి వెళ్ళిపోయాడు.
ఒక ఆమెకు పంచజనుడు అనే సమర్థుడు జన్మించాడు. మరొక ఆమెకు సొరకాయ పుట్టింది. అందులో నువ్వు గింజలంత వారు 60,000 మంది ఉన్నారు. వారిని నేతికుండల్లో ఉంచి పరిరక్షించారు. 10 నెలల్లో శిశువులందరూ క్రమంగా పెరగసాగారు. పంచజనుడు కుమారుడు అంశుమంతుడు. అతనికి దిలీపుడు. దిలీపుని దాయాది భగీరథుడు. అతడు గంగను భూమి మీదకు తీసుకొచ్చాడు. గంగానదిని భగీరథుడు కూతురిగా స్వీకరించడం వల్ల గంగను భాగీరథి అని పిలుస్తారు. భగీరథుని కుమారుడు శృతుడు. అతని కుమారుడు నాభాగుడు. నాభాగుని కుమారుడు అంబరీషుడు. అతని కుమారుడు సింధుద్వీపుడు. వీనికి ఆయుతాజిత్తు. అతని కుమారుడు ఋతుపర్ణుడు. అతనికి అత్తపర్ణి. అతని కుమారుడు సుధాముడు. అతని కుమారుడు సౌదాసుడు. అతనిని కల్మషపాదుడు, మిత్రసహుడు అని కూడా పిలుస్తారు. సౌదాసుని కొడుకు సర్వకర్మ. అతనికి అనరణ్యుడు. అనరణ్యుని కుమారుడు నిజ్ఞుడు. అతనికి అనమిత్రుడు, రఘువు అనే 2 కుమారులు. అనమిత్రుడు కుమారుడు దుహువిదుడు. అతని కుమారుడు దిలీపుడు. దిలీపుని కుమారుడు రఘుమహారాజు. ఇతడే శ్రీరామచంద్రుడికి ముత్తాత. అతని కుమారుడు దశరథుడు. అతనికి శ్రీరాముడు. అతనికి కుసుడు, లవుడు పుత్రులుగా జన్మించారు. కుసుని కుమారుడు అతిథి. అతని కుమారుడు నిషధుడు. వాని కుమారుడు నలుడు. నలుని కుమారుడు నభుడు. అతనికి పుండరీకుడు. అతనికి క్షేమధ్వనుడు. అతని కుమారుడు దేవానీకుడు. అతనికి హహీనగువు. అతని కుమారుడు సుధధ్వనుడు. వానికి సలుడు. సలుని కుమారుడు ఉక్యుడు. అతని కుమారుడు వజ్రనాభుడు. అతనికి నలుడు అనేవారు పుత్రులుగా జన్మించారు. ఈ విధంగా సూర్యవంశం అభివృద్ధి చెందింది. ఈ వృత్తాంతంను చదివిన వారు సంతానవంతులై సూర్య సన్నిధికి చేరుకుంటారు. ఇప్పుడు చంద్రవంశ వర్ణనను విందాం. సూతుడు చంద్రవంశ కథని విధంగా వివరించాడు. సోముని తండ్రి అత్రి మహర్షి. అతను బ్రహ్మమానసపుత్రుడు. అతడు 3000 సంవత్సరాలు తపస్సు చేయగా ఆయనలోని తేజస్సు పైకి వచ్చింది. అతడే చంద్రుడిగా మారి ఆయన కళ్ళ నుండి కన్నీటి బిందువులు కారి దశ దిశలా వ్యాపించాయి. బ్రహ్మ ఆనతితో దశాధిపతులు కన్నీటి బిందువులను భరించాలని ప్రయత్నించి విఫలమయ్యారు. అప్పుడు బ్రహ్మ చంద్రుని రథంపైకి ఎక్కించుకుని భూమండలం చుట్టూ 21 సార్లు తిప్పాడు. అప్పుడు చంద్రుని తేజస్సు భూమి యందు ప్రవేశించింది. ఆ తేజస్సు వల్ల భూమి నుండి ఔషధాలు పుట్టాయి. చంద్రుడు తపస్సు చేయగా బీజ, ఔషధాలు, విప్రుల, జలములు సామ్రాజ్యాన్ని ఇచ్చాడు. చంద్రుడు ఆ సామ్రాజ్యాన్ని స్వీకరించి రాజసూయ యాగాన్ని చేశాడు. ఆ యాగములో బ్రహ్మాది దేవతలు ఋత్వికులయ్యారు. హరిసదస్యుడైనాడు. సిని, కుహువాలి మొదలైన సుందరీమణులు సేవిస్తూ ఉన్నారు. ఈ విధంగా చంద్రుడు అందరి చేత గౌరవించబడడం వల్ల గర్వించిన వాడై బృహస్పతి భార్య తారను అపహరించాడు. దేవతలు ఎంత ప్రార్థించినా చంద్రుడు తారను బృహస్పతికి తిరిగి ఇవ్వలేదు. బృహస్పతి పాదాల నుండి శుక్రుడు పుట్టాడు. రుద్రుడు అజగమ వలె విల్లు తీసుకుని శుక్రునితో కలిసి చంద్రునిపైకి యుద్ధానికి వెళ్ళగా చంద్రుడు బ్రహ్మ శిరోనామక అస్త్రాన్ని ప్రయోగించాడు. దాంతో దేవతలు కీర్తి కళంకితులయ్యారు. దేవతలందరూ నశిస్తున్నారు. ఆ యుద్ధములో దేవతలు తుషితులు బ్రహ్మను శరణు వేడారు. బ్రహ్మ స్వయంగా వెళ్ళి యుద్ధాన్ని ఆపి తారను తీసుకెళ్ళి బృహస్పతికి ఇచ్చాడు. అప్పటికే తార గర్భవతిగా ఉండటం గ్రహించి బృహస్పతి ఆమెను ముంజిగడ్డి మీద ఉంచాడు. అక్కడ పుట్టిన కుమారుడు దివ్య తేజోమయుడయ్యాడు. ఇతడు ఎవరికి చెందుతాడని బ్రహ్మ ప్రశ్నించగా చంద్రుని కుమారుడని తార చెప్పింది. అతనికి దేవతలు బుధుడని పేరు పెట్టారు. బుధుడు వైరాజమనువు పుత్రికను వివాహమాడాడు. వారికి జన్మించిన వాడే పూరూరవుడు. అతడు ఊర్వశిని వివాహమాడాడు.
వారికి 7 కుమారులు కలిగారు. సోమవంశ వర్ణనను రేపటి భాగంలో విందాం. విన్నారు కదండి. బ్రహ్మపురాణ కథలను వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మరిన్ని ఆసక్తికరమైన కథలు వినడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.